నమస్కారం అండి. ఎస్ నమస్తే అండి. సో మీరు ఎలా చూస్తారు? ఎక్కడైనా అవమానం జరిగితే అంత రెట్టించిన ఉత్సాహం ఎంత వేగంగా వస్తారనేది ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తుందా? సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సతీష్ గారు, మీకు మన గంటా స్వరూప్ గారికి, మిత్రులు మన రవికిరణ్ గారు, మాధవరెడ్డి గారికి, అదేవిధంగా ప్రేమ ప్రేక్షకులు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారాలు. నమస్తే, చెప్పండి. ఇవాళ నిజంగా జనసేన పార్టీకి పండుగ రోజు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అనేక పోరాటాలు చేయటం మనం చూసాం. నిస్వార్థంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దేశభక్తుడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడి కన్నా కూడా దేశభక్తుడుగానే 100% ఆయన కనపడతా ఉంటారు ప్రజలకి. అయితే ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా అనౌన్స్ చేయటం అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజంగా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం. ఎందుకంటే అనేక సమస్యల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 10 సంవత్సరాల నుంచి పోరాటాలు చేయటమే కాకుండా అనేక కుట్రలు కూడా జనసేన మీద చేశారు. మనం చూస్తున్నాం. నేషనల్ జనసేన పార్టీని కూడా ఒక పార్టీని మరి గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా జనసేన మీద ఇచ్చేయటానికి కుట్రలు చేయడానికి కూడా ఆ పార్టీని కూడా పెట్టారు. అనేక విధాలుగా కూడా మీకు ఆ రోజు కోర్టులు కూడా వెళ్ళి ఈ సింబల్ కోసం, రాజు గ్లాస్ సింబల్ ఏదైతే వాళ్ళ పర్మనెంట్ గా అలాట్ చేశారో ఆ సింబల్ కోసం మీద కూడా కోర్టులకు వెళ్తాం కూడా మనం చూసాం. అయితే ఇవాళ భారతదేశంలో జనసేన పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఇంతవరకు హిస్టరీలో జనసేన పార్టీకి ఉన్నటువంటి ఈ 100% స్ట్రైక్ రేట్ ఏదైతే ఉందో ఏ రాజకీయ పార్టీ కూడా, నేషనల్ పార్టీ కానీ మన ప్రాంతీయ పార్టీలు చెప్పినా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా లేదని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అనేక సంక్షోభాలే కాదు, ఇవాళ అత్యంత ప్రమాదకరమైనటువంటి రాష్ట్రంని ఇవాళ తను నిస్వార్థంగా, అంటే సీట్లను కూడా త్యాగం చేసి, సహజంగా రాజకీయాల్లో కేవలం స్వార్థం కోసం, పదవుల కోసం, సీట్ల కోసమే ఎక్కువగా పోరాటం చేస్తారు, మనం చూస్తూ ఉంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారు నాకు సీట్లు ఓట్లు ముఖ్యం గారు, నాకు రాష్ట్రం ముఖ్యం, నాకు నేషన్ ఫస్ట్ అనేటువంటి పాలసీలో ఆయన బీజేపీకి సీట్లు, ఎంపీ సీట్ అని చెప్పండి, లేదా ఎమ్మెల్యేల సీట్లు అని చెప్పండి, సాధ్యమైనంత వరకు తను తగ్గించుకుని ఇతర పార్టీలకు ఇచ్చి, కూటమిలో ఉన్న పార్టీలకు ఇచ్చి మనం విజయం సాధించడమే ఫస్ట్. మనం అంటే ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయి అని చెప్పేసి 1-2 సీట్ల దగ్గర కూడా ఎక్కడా కూడా ఆయన పట్టుబట్టకుండా ఆయన చాలా వాలంటరీగా మరి చేశాడంటే అది ఎవరు కూడా ఇంతవరకు రాజకీయాల్లో మనం ఇలాంటి వరవడు అయితే చూడలేదన్నమాట. అంటే అనేక విమర్శలు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారి మీద. ఆయన తెలుగుదేశం పార్టీకి కానీ, లేదా బీజేపీ పార్టీకి కానీ, లేదా పూర్తిగా లొంగిపోయారు, సరెండర్ అయిపోయారు, ఇట్లా అంటే కావాలని చాలా మంది దాని మీద క్రియేట్ చేశారు. అయితే ఆయన ఒకటే చెప్పారు, ఎన్ని సీట్లు తీసుకోవాలో నాకు తెలుసు, నాకు రాజకీయం కన్నా కూడా నాకు రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ఎంతవరకైనా వెళ్తానని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కూటమిలో కీలక పోషించడం కానీ, రాష్ట్రంలో కేంద్రంలో అధికారులు రావడం కానీ మనం చెప్పేది కాదు. ఏం చేంజ్ రావాలంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మోడీ గారు చెప్పిన మాట, మోడీ గారు స్వయంగా చెప్పిన మాట, మనము చెప్పిన మాటే కాదు, అందరూ చెప్పిన మాట. డెఫినెట్ గా కూటమిలో కీలక పోషించారంటే ఆయనగా. అయితే అంటే ఇవాళ రాజకీయాలను మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఇందాక మన స్వరూప్ గారు చెప్పినట్టుగా కూడా డిప్యూటీ సీఎం ఇష్యూ కూడా చాలా విధాలుగా మరి ఇతర రాజకీయ పార్టీల నుంచి కూడా అప్పుడే ఈ 6 months లోనే కుట్రలు చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. లోకేష్ గారు స్పందించారు. స్వయంగా దావోస్ లోనే మంత్రి దాని మీద డిప్యూటీ సీఎం మీద కూడా వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూసాం అనమాట. అంటే కూటమి ప్రభుత్వం మీద మరి బయట నుంచి కూడా అనేక శక్తులు కూడా కుట్రలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు 164 సీట్లు ఇచ్చారు. ఎవరు ఏ చిన్న పొరపాటు చేసినా, తప్పు చేసినా అది ముందు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి 3 పార్టీలకి, అంటే జనసేన అండి, బీజేపీ అండి, తెలుగుదేశం అండి, ఎవరు ఒకరు తప్పు చేసినా కూడా దాని ఎఫెక్ట్ కూటమి ప్రభుత్వమే పడుద్ది. ప్రజలు మీ మీద ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయొద్దని చెప్పేసి నేను అన్ని రాజకీయ పార్టీలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రైట్. స్వరూపదేవ్ గారు, సో ఎలా చూడాలంటే ఆల్రెడీ మన ప్రయత్నం మనం చేస్తే సంకల్పంతో ఖచ్చితంగా ఫలితాలు అవే వస్తాయి అంటానికి ఒక తార్కాణంలో డెఫినెట్గా పార్టీ నిలిచిందనలో ఎటువంటి సందేహం లేదు.